బి జీవన్ గారు, బి శ్రావణి గారుకి సముద్రం, ఆ ఊరు మహబూబాబాద్లో ఉందంట. సో 4 years అయింది పెళ్ళి. వారు ప్రెగ్నెన్సీ లేక ఇబ్బంది పడుతూ మన దగ్గరికి వచ్చారు. మన దగ్గర ఎన్నాళ్ళకి వచ్చిందండి ప్రెగ్నెన్సీ? 2 monthsలో వచ్చిందండి. 2 monthsలో వచ్చింది ప్రెగ్నెన్సీ న్యాచురల్గా. మీ వయసు ఎంత? 29. మీ ఆవిడ వయసు ఎంత? 30. సో 30 ఏళ్ళు ఆల్మోస్ట్ దగ్గరగా ఇద్దరికి, 1 సంవత్సరం అటు ఇటు. మరి అలాగే అక్కడ ఇంకేం చెప్పారు మీకు ప్రాబ్లమ్స్ అక్కడ డాక్టర్లు ఈ 4 ఏళ్లలో? కౌంట్ తక్కువ ఉందన్నారు. ఇంకా నాకు థైరాయిడ్ ఉండే. నీకు థైరాయిడ్ ఉందన్నారు. ఇంకా అంతే చెప్పారు వారు. ఆస్తినో టెరటో జ్యూస్ పర్బియా ఇవన్నీ చెప్పారు. అవునవును. అలాగే ఇంకా చాలా రకాలుగా మందులు వాడిచ్చారండి. ఐయుఐ కూడా చేశారు. 1 time చేశారు. అయినా కూడా ఫలితాలు లేవు. కానీ ఇప్పుడు మన దగ్గర చక్కగా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ తెప్పించుకున్నారు. అవునా? అవును. ఫస్ట్ టైంకే వచ్చేసింది ప్రెగ్నెన్సీ చక్కగా న్యాచురల్గా. చూడండి, గర్భసంచిలో వచ్చింది, ట్యూబుల్లో కాదు. సింగిల్ లైవ్ ఇంట్రాయూట్రైన్ ప్రెగ్నెన్సీ విత్ 6 weeks 5 days, 6 వారాలు 5 రోజులు అని చెప్పి ఇచ్చారు. సో ప్రెగ్నెన్సీ వచ్చింది న్యాచురల్. కణాలు పెరిగినాయిగా? పెరిగినాయి. ఎలా పెరిగినాయి? మందులతో. ఏం లేదు, మనం చేసింది ఏం లేదు, కేవలం మందులు. ఐయుఐ లేదు, ఐవీఎఫ్ లేవు, మందులతోనే. అలాగే ఆ అమ్మాయి కూడా అండాలు క్వాలిటీ పెంచాం మందులతోనే. కాబట్టి ప్రెగ్నెన్సీలు రావు, వచ్చినా నిలబడవు. ఎందుకని? క్రిములు అని చెప్పామ్మా. అవును. భూమి లోపల విత్తనం ఉంటే ఆ విత్తనాన్ని తప్పలో పుచ్చులు చేసినాయి అనుకోండి, పురుగు మొక్కే రాదు. ఒకవేళ మొక్క వచ్చింది విత్తనం తప్పించుకొని, ఆ పురుగు మాత్రం ఆ మొక్కని దాడి చేసింది అంటే ఆ మొక్క చీడపీడ పట్టి పైరు నాశనం అయినట్టు నాశనం అయిపోద్ది, పంట చేతికి రాదు. అలాగే వాళ్ళకు కూడా ప్రెగ్నెన్సీ రావటం లేదు, వస్తే నిలబట్టం లేదు. అందుకే మనం ఆ క్రిమి ఉంది అని చెప్పి ఆయనకి అలా ఆవిడికి టెస్టులు చేసి చక్కగా ఆ క్రిములను తొలగించి రాని ప్రెగ్నెన్సీని మళ్ళీ రప్పించాం. అలాగే నిలబెట్టడానికి కూడా 5 నెలలు మీరు మందులు వాడాలి అని చెప్పాం. ఇవాళ 2 నెలల్లో వచ్చిందంటే కారణం డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా వాస్తవం అయింది. ఎంతోమంది డాక్టర్లు చూపించావు అక్కడ, చూపించాను, ఫలితాలు లేవు కదా. లేవండి. మరి ఇక్కడ వచ్చింది కదా. అంటే డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా పని చేస్తుంది. 16,800 మందికి పనిచేసిన ఫార్ములా ఇవాళ ఆయనకు కూడా గట్టెక్కిచ్చింది. ఇదిగోండి, మీరు గర్భిణీ స్త్రీ ఆహారం ఆరోగ్యం అనే బుక్ ఇస్తున్నాను.